మరి ఈ రోజు ఆగస్ట్ 15th అండ్ 15th అంటేనే సినిమాల పండగ అయితే ఫర్ సినిమా లవర్స్ అని చెప్పొచ్చు. మరి ఈ రోజు ఒక సినిమా అంటే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. అందులో ముఖ్యంగా ఒక సినిమా హై అండ్ ఎనర్జెటిక్ మాస్ మహారాజా మూవీ అయినటువంటి మిస్టర్ బచ్చన్ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ అందరూ చెప్పినట్టుగానే డైరెక్టర్ గారు చెప్పినట్టుగానే హీరో గారు చెప్పినట్టుగానే సో హరీష్ శంకర్ గారికి అలాగే మన మాస్ మహారాజా రవితేజ గారికి హ్యాట్రిక్ మూవీ ఇది మిస్టర్ బచ్చన్. వాళ్ళ హైప్ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు. సో హ్యాట్రిక్ ఉంటుంది, హై వోల్టేజ్ ఉంటుంది, ఎనర్జీ సూపర్ ఉంటుంది, వా 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 అని చాలా ఫ్యాక్టర్స్ అయితే చెప్పారు. బట్ సినిమా చూసినంతసేపు నాకు అనిపించింది ఏంటంటే వింటేజ్ రవితేజ గారిని చూపిస్తా అన్నారు కానీ అది ఎక్కడా కూడా నాకు అనిపించలేదు. సినిమాలో కావాలని ఎబ్బెట్టుగా కామెడీ నిరికించినట్టుగా ఉంది. కాస్తో కోస్తే సినిమాలో కాస్టింగ్ పరంగా చూసుకుంటే సత్య గారు చేసిన కామెడీ చాలా బాగుందండి. భాగ్యశ్రీ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా చాలా బాగుంది అనిపించింది. ముఖ్యంగా సినిమాలో పాటల మధ్యలో సినిమా వచ్చిందా, సినిమా మధ్యలో పాటలు వచ్చిందా అన్నది మాత్రం నాకు కాస్త కన్ఫ్యూజింగ్ గానే ఉంది. బట్ ఏదేమైనప్పటికీ స్క్రీన్ ప్రెజెన్స్ లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి అయితే చాలానే కన్విన్సింగ్ గా అయితే హరీష్ శంకర్ గారు చూశారు. రీమేక్ లాగానే చేస్తుంటే బాగుండన్న ఫీలింగ్ అయితే క్రియేట్ చేశారు. అంతాక్షరీలు పాటలు పెట్టడాలు గబ్బర్ సింగ్ లో వర్కౌట్ అయినాయి కానీ ఈ సినిమా వరకు అయితే ఎబ్బెట్టుగా అనిపించింది, అన్వాంటెడ్ గా అనిపించింది. ముఖ్యంగా ఒకటి ఉంటుందండి ఇందులో మనకి అమితాబ్ బచ్చన్ గారి రిఫరెన్స్ క్యారెక్టర్స్ ని చూపిస్తూ రవితేజ గారు చేసింది కొంచెం అతిగా అనిపించింది నాకు. ఇవన్నీ కొంచెం ఓవర్ లాగా అయితే అనిపించినాయి కానీ వాళ్ళు చెప్పినంత స్థాయిలో అయితే సినిమా అయితే అసలు అనిపించలేదు నాకు. ఓవరాల్ చూసుకుంటే కామెడీ కూడా ఇరికిచ్చినట్టుగా ఉంది. సో సింపుల్ గా కథ విషయానికి వచ్చేస్తే మన హీరో వచ్చేసి సీరియస్ అండ్ చాలా స్ట్రిక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. మన జగపతి బాబు గారి ఇంట్లో రైడ్కి వెళ్తారు. సో యాక్చువల్గా ఒరిజినల్ సినిమా రైడ్ చూసుకుంటే కనుక ఫస్ట్ 15 నిమిషాల తర్వాత డైరెక్ట్ వాళ్ళ ప్లాట్లోకి వెళ్ళిపోయి చాలా సీరియస్గా నడుస్తుంది ఆ సినిమా. బట్ ఇక్కడ తెలుగు వచ్చేసేసరికి మన తెలుగు ఆడియన్స్కి కమర్షియల్స్ కావాలి, సాంగ్స్ కావాలి, మిర్చి మసాలా కావాలని చెప్పేసి మన హరీష్ శంకర్ గారు సో దాంట్లో చాలా ఎలిమెంట్స్ యాడ్ చేసి ఇంటర్వెల్ దగ్గరికి మన విలన్ దగ్గరికి వెళ్తాడు, విలన్ ఇంటికి వెళ్తాడు అనమాట. సో అలా చూపిస్తే ఏదో సెకండ్ హాఫ్ అంతా అయితే కొంచెం చాలా సాగదీసినట్టుగా అనిపించింది, ఎక్కువసేపు చూపించినట్టుగా కూడా అనిపించింది. బట్ ఓవరాల్గా మన ట్విస్ట్లు టర్న్స్ అన్నీ కూడా మనమే కనిపెట్టేయచ్చు. అంత వావ్ మీరు క్రియేట్ చేశారా అన్న ఫీలింగ్ అయితే రాలేదు. బట్ పాటలు అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి. మిక్కీ జేమేర్ గారి దగ్గర నుంచి ఇలాంటి టైప్ ఆఫ్ ట్రాక్స్ అయితే క్యాజువల్ గానే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయరు, అంత అద్భుతంగా ఉన్నాయి. సో సాంగ్స్ మాత్రం చాలా రిలీఫ్ ఇచ్చినాయి అని చెప్పొచ్చు. సినిమా బోర్ కొడుతున్నప్పుడల్లా ఒక్కొక్క సాంగ్ వేసి ఎంటర్టైన్ చేశారు మన హరీష్ గారు. ఏది ఏమైనప్పటికీ సార్ నెక్స్ట్ టైం అయినా సరే రీమేక్ సినిమాలని రీమేక్గానే తీస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం. మీ అడ్వెంచర్స్ కానీ మీ థింగ్స్ కానీ తర్వాత మీ ఓన్ సినిమాస్లో తీస్తే ఇంకా బాగా ఎంటర్టైన్ అవుతామని చెప్పి మేమైతే అనుకుంటున్నాము. బట్ ఏది ఏమైనప్పటికీ ఇది నా పర్సనల్ ఒపీనియన్, నాకు ఎలా అనిపించింది అన్నది మాత్రం మీకు చెప్తున్నాను. సినిమా పరంగా చూసుకుంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. వింటేజ్ రవితేజ అని అయితే చూస్తాము కానీ కొంచెం మాత్రమే చూస్తాము. సో ఎక్కువగా అయితే మనం చూడడం, ఎక్కువగా స్కిన్ షో ఎక్కువైపోయిందని కూడా అనిపించింది పాటల్లో కానీ హీరోయిన్ చూపించిన విధానం కానీ. హీరోయిన్ అయితే ఎక్కువ శాతం మనకి రష్మిక మందన లుక్స్ అయితే కనపడుతున్నాయి ఆన్ స్క్రీన్లో. సో కొంచెం హైట్గా ఉన్న రష్మిక మందన ఎలా ఉంటుంది అంటే మన భాగ్యశ్రీని చూడొచ్చు అనమాట. సో ఇది మన మిస్టర్ బచ్చన్ రివ్యూ. అండ్ మీరు మీ ఫ్రెండ్స్తో ఏ సినిమాకి వెళ్ళాలి అని అనుకుంటే కనుక కొంచెం చిల్అవుట్ అవ్వాలి, కొంచెం ఏదైనా సరే మన బ్యాచ్తో చూస్తే ఎలాంటి సినిమా అయినా మనం ఎంటర్టైన్ అవుతూ ఉంటాం. సో అలా చూడాలనుకుంటే కనుక జస్ట్ గో అండ్ వాచ్ ఇన్ నియరెస్ట్ థియేటర్స్ మిస్టర్ బచ్చన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. పని పాట లేని చాలా మంది పకోడీగాళ్ళు ఇదే పని మీద ఉంటారు.